శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 15వ శ్లోకము మరియు దాని భావము తెలుసుకుందాం. శ్లోకము: పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. భావము: శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము అనే తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు మరియు ఘనకార్యములు చేసే వంటి వాడైన భీముడు పౌండ్రము అనే తన శంఖమును పూరించెను. వివరణ: సర్వేంద్రియములకు ప్రభువు కావడం వల్ల శ్రీకృష్ణ భగవానుడు ఈ 15వ శ్లోకంలో హృషికేశుడు అనే నామంతో పిలువబడ్డాడు. జీవులందరూ కృష్ణుడి అంశలే కాబట్టి జీవుల ఇంద్రియములు కూడా కృష్ణుడి అంశలే అవుతాయి. ఇక్కడ కురుక్షేత్ర రణరంగమున అర్జునుడి దివ్యేంద్రియములను ప్రత్యేకముగా నియమించడం వల్ల శ్రీకృష్ణుడికి హృషికేశుడు అనే నామం వాడబడింది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధ నామములతో పిలువబడతాడు. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల మధుసూదన అనే పేరు కలిగింది. గోవులను ఇంద్రియములకు ఆనందము కలిగిస్తాడు కాబట్టి గోవిందుడు అనే నామం కలిగింది. బృందావనంలో యశోదకు బాలలీలలు చూసే అవకాశం కల్పించినందుకు యశోదనందన అనే నామం వచ్చింది. దేవకీదేవి తల్లి కావడం వల్ల దేవకీనందన అనే నామం కలిగింది. జై శ్రీకృష్ణ.